ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, నువ్వు నన్ను కోరింది రేపు సాయంత్రంలోగా నెరవేర్చబోతున్నాను. నీ సాయి ఉన్నారు అని నమ్మితే ఇప్పుడే ఇది వినమ్మా. అది ఎప్పుడు ఎలా జరగబోతుంది అన్నీ కూడా వివరాలతో సహా చెబుతాను. నీ సాయిపై ఏమాత్రం నమ్మకం ఉన్నా ఆఖరి వరకు విన్నావంటే నీ జీవితం మారుతుంది. నీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప రహస్యాన్ని ఈరోజు నీ సాయి నీకు తెలియజేయబోతున్నాను. వింటున్నావా? చెప్పినట్లుగానే నువ్వు ఆశపడింది, కోరింది అన్నీ కూడా రేపు సాయంత్రానికల్లా నీ ముందు ఉంచుతాను, వినమ్మా అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నీ సాయి చెప్పేది విను. రేపు సాయంత్రానికి నీ జీవితంలో ఒక అద్భుతం జరిపిస్తాను. నువ్వు నన్ను కోరింది నేను నెరవేర్చబోతున్నానమ్మా. ఇది కేవలం నీకోసమే తెచ్చిన వార్త, నీకైన వార్త. నువ్వు నన్ను కోరింది అక్షరాలుగా నేను నీకు అందించబోతున్నాను. దిగులు పడకు. నీకు అవసరమైంది, ఇష్టమైంది, ఖచ్చితంగా జరగాల్సింది, నువ్వు నన్ను ప్రతిరోజు అడిగే కోరిక తీరబోతుంది. అవును బిడ్డ, ఇది అక్షర సత్యం. రోజులా నిన్ను ఓదార్చడానికి లేదా బుజ్జగించడానికో చెప్పే మాటలు అస్సలు కాదు. ఇవి సత్యవాకులు, దైవవాకులుగా నీ జీవితంలో జరగబోతున్నాయి. రేపు సాయంత్రానికి ఖచ్చితంగా నువ్వు ఏదైనా సరే నీ మనసుని కాస్తన్నా చిన్నగా అయినా సంతోషపెట్టి ఒక శుభవార్త జరిపిస్తాను. అది చిన్నదా పెద్దదా అని చూడాల్సిన అవసరం లేదమ్మా. నీ మనసును ప్రశాంతంగా ఉంచిందా, నీ మనసును కుదుటపరిచిందా అనేది ఒక్కటి గమనించు చాలు. నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించే కదా ఆలోచిస్తూ ఉన్నా. బాబా, నా జీవితం మారుతుందా, నా కోరికలు నెరవేరుతాయా, మీరు తీరుస్తారా అని. చూడు తల్లి, ఇక నీ కోరిక నెరవేరి నీ మనసు కుదుట పడుతుంది. నీ బాబా చెప్పేది మనస్ఫూర్తిగా 2 నిమిషాలు విను చాలు. ఎవరికైనా సరే అమ్మా, నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు ఆ మర్యాద నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దానికి తగ్గ ఫలితం కూడా నీకు వస్తుంది. నువ్వు నన్ను కోరింది కోరినట్లుగా నేను జరిపిస్తాను. ఇక నీ ఆశలన్నీ తీరి, కోరికలు నెరవేరి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా, అసలు నా కోరిక తీరుతుందో లేదో, నా జీవితం చిక్కుల్లో ఇరుక్కుంటుందేమో అని ఆలోచించావు. అవునా కాదా చెప్పు? సరేలే, ఇక అన్నిటినీ వదిలేసే, పక్కన పెట్టు. నీ మనసుని ఏమాత్రం గాయపరుచుకోకు. నీది స్వచ్ఛమైన మనసు. అలాంటి మనసుని గాయపరుచుకోవద్దమ్మా. ఒక్కటి తెలుసుకో, ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు నీ మనసుని నువ్వే బాధ పెట్టుకొని కన్నీరు పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు? దానికి పరిష్కారం ఎలా దొరుకుతుంది చెప్పు? లేదు కదా. కాబట్టి అస్సలు బాధపడకు. నీకొచ్చిన సమస్యకు అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే దాన్ని ముందు నిదానంగా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించు. దానికి తగ్గ పరిష్కారం ఏంటి అనేది నీకు నువ్వుగా తెలుసుకోవాలి. అలా కాకుండా ఏముందిలే, ఏం జరుగుతుందిలే అనుకుంటే తర్వాత ఇబ్బంది పడతా. అనవసరంగా కంగారు పడిపోతే లోపల ఏదేదో జరిగిపోతుంది. నెమ్మదిగా ఆలోచించలే. పరిష్కారం నీ పక్కనే వచ్చి కూర్చున్నా సరే నువ్వు అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతా. ఏముందిలే అని వదిలేసి వెళ్ళిపోతే అది ఎవరు తప్పు చెప్పు? నీదా నాదా? నువ్వు అడిగిన సమస్యకు పరిష్కారం ఇవ్వడం నా బాధ్యత. దాన్ని గుర్తించడం నీ బాధ్యతే కదా. అందుకే చెప్తుంటాను, ఎప్పుడూ ప్రశాంతంగా నెమ్మదిగా ఉండమ్మా. జరగాల్సినవన్నీ జరుగుతాయి, నేను జరిపిస్తాను, అన్నిటినీ జరుగుతాయి అని చెప్పేది ఎందుకే తల్లి? ఊరికే చెప్పడం లేదు. మనిషికి గాయమైతే ఏదో ఒక మందిచ్చి బాగు చేసుకోవచ్చు. అవునా కాదా? నువ్వే చెప్పు. కానీ అదే మనసుకి గాయమైతే, మనసు పగిలిపోయినా దాన్ని మునుపట్లా అతికించలేము కదా తల్లి. అతుకులుగా గతుకులుగానే ఉంటుంది తప్పితే మునుపటిలా స్వచ్ఛంగా సాఫీగా జీవితం సాగదు కదా. నీ సాయి చెప్పింది నిజమా కదా? నువ్వే చెప్పు. నీ బాబా ఏం చెప్పినా నీకోసమే తల్లి. తిరిగి మళ్ళీ మొదటికి రావాలంటే చాలా కష్టం. మనసుకు తగిలిన గాయం మానడం చాలా కష్టం. ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి నీకు చాలా సమయమే పడుతుంది. చెప్పాలంటే కొన్నిసార్లు ఒక జీవితమే సరిపోదు కూడా. అందుకే ముందుగా నీ సాయి చెప్పేది విని జాగ్రత్త పడు. మొదట నీ మనసులో ఉన్న పూర్తి గందరగోళం, అనవసరమైన ఆలోచనలు, గతాన్ని మొత్తం తీసేసే. నీ మనసులో ఉన్న చెత్త చెదారం మొత్తం తీసి చెత్తబుట్టలో పడేసి మనసును ప్రశాంతంగా ఉంచుకో. నెమ్మది చేసుకో. స్వచ్ఛని తెల్లని కాగితంలా చూసుకో.
ఇకపై నీ జీవితాన్ని ఆ తెల్లని కాగితంపై ముద్రించు. నీ జీవితం ఎలా ఉండాలో నీ భవిష్యత్తుని నువ్వే రాసుకో. నీ నుదుటి రాతను నువ్వే కదా మార్చుకోవాలి చెప్పు. అలా చేసే బాధ్యత నీదే. నేను రోజూ చెప్పేదే ఇప్పుడు ఈరోజు ఈ సందేశంలో కూడా చెబుతున్నాను. నీ మనసులో ఉన్న కష్టం, బాధ అన్నీ కూడా పూర్తిగా నీ సాయి పాదాల దగ్గర ఉంచి శరణాగతి పొందు చాలు. క్షణంలో నీ మనసు తేలికైపోతుంది. బరువంతా కూడా పటాపంచలైపోతుంది. ఇక నువ్వు ప్రశాంతంగా నిశ్చింతగా ఉంటావు. ఇక అప్పటి నుంచి, ఆ క్షణం నుంచి నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించగలవు. సరేనా? అలా నువ్వు చేయకపోతే, ఏదో ఆలోచిస్తూ ఉంటే నీకు నష్టము, కష్టాలే కదా వస్తాయి చెప్పు. విజయాన్ని ఎలా సాధిస్తావు? ఎలా సాధించగలవు చెప్పు. చూడమ్మా, ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఏడుస్తూ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకు. కాలం అనేది చాలా విలువైనది, వజ్రం కన్నా విలువైనది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బిడ్డ, ఏం జరిగినా సరే నీ లక్ష్యాన్ని మాత్రం అస్సలు వదలద్దు, ఆపద్దు కూడా. జరిగేవి జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రాన లక్ష్యాన్ని ఆపేసుకుంటాను, జీవితాన్ని ఇక్కడితో ఆపేస్తాను అంటే ఎలా చెప్పు. భగవంతుణ్ణి నమ్ము. నీకైనా సమాధానం నీకు నేరుగా దొరుకుతుంది. మంచి దారి కనపడుతుంది. నువ్వు ఏం చేయాలో కూడా నీకు తెలుస్తుంది తల్లి. భయపడాల్సిన అవసరం లేదు. సాయి బిడ్డలను నమ్మిన నీకు, నీ సాయిని నమ్మిన నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. సాయి బిడ్డలను ఎప్పుడూ కూడా నేను అస్సలు విడిచిపెట్టనమ్మా. నువ్వు నీ సాయినే నమ్మావు, సాయి బిడ్డవి కదా నువ్వు. అలాంటిది నిన్ను నేను ఎలా వదులుతాను చెప్పు. నువ్వు నా అనుగ్రహంతో ఈ భూమిపైకి వచ్చావు. అలాంటిది నా అనుగ్రహం నీకు లేకుండా ఉంటుందా? ఆలోచించు. నువ్వు నన్ను కోరినవన్నీ తీరుస్తాను, నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను. నిశ్చింతగా ఉండమ్మా. నన్ను నమ్మిన నీకు మంచి సమాధానం కూడా దొరుకుతుంది. నా దారిలో వెళ్ళు, నీకు అన్నీ దొరుకుతాయి. మంచి దారి కనపడుతుంది. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో కూడా స్పష్టంగా తెలుస్తుంది. సరే కదా? అర్థమవుతుంది కదా? నువ్వు కోరినవన్నీ ఒక్కొక్కటిగా ఇక నెరవేరబోతున్నాయి. రేపటి నుంచి నువ్వే చూస్తావు నీ జీవితంలో జరిగే మార్పు ఏంటి, నీ జీవితం ఎంత అందంగా, అద్భుతంగా ఉంటుందో. రంగురంగుల హరివిల్లు వలె చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందరినీ ఆకట్టుకుంటుంది. ఆనందకరమైన జీవితాన్ని నీ సొంతం చేస్తాను, నీకు అందిస్తాను. ఎప్పుడూ కూడా నా విషయాల గురించి వింటూ, మాట్లాడుతూ ప్రతి క్షణం సాయి నామాన్ని స్మరిస్తున్నావు కదా. ఇక నీతో పాటు ఎప్పుడూ నేనుంటాను, అస్సలు విడువను. నన్ను నమ్మిన వాళ్ళని కాపాడడానికి నేను ఎంత దూరమైనా సరే వెళ్తాను, ఎంత సాహసమైనా చేస్తాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. బాధపడకు. నీకు తోడుగా ఈ సాయిని నేనుంటాను. నేను నీ చెయ్యి అస్సలు విడువను. నీకు మంచి దారి చూపెడతాను. ఇక నీకైన కాలం వచ్చేసింది తల్లి. నిశ్చింతగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండు. ఆ ఆనందంతో నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు. వచ్చేలా నేను చేస్తాను. ఇక నీకు ఆనందమేగా. నీ మనసులో ఉన్న ఆవేదన అంతా కూడా పక్కన పెట్టేసే. అంతా మంచే జరుగుతుంది అని నమ్ము. ఆ నమ్మకమే నిన్ను నా వరకు తీసుకొచ్చింది. ఆ నమ్మకమే ఇది నిన్ను వినేలా చేసింది. ఆ నమ్మకమే ఇకపై అన్నీ జరిపించేలా చేస్తుంది. కాబట్టి అంత అద్భుతమైన ఆయుధాన్ని అస్సలు విడవకు. ఎప్పుడు నీతో పాటే అంటిపెట్టుకుని ఉన్నావంటే నమ్మకం నీ జీవితంలో ఎన్నో మార్పులను చేస్తుంది. వాటిని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితాన్ని సరిచేసి నీకు నచ్చినట్లుగా ఇస్తాను. హాయిగా ఉండమ్మా అని ఈరోజు బాబాగారు ఈ సందేశానికి తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.